చూడండి మన లాస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నానన్న ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్టిమేషన్ కోసం నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఫండమెంటల్స్ ఆఫ్ కాస్టింగ్ కోసం నేర్చుకుందాం. కాస్టింగ్ ఫస్ట్ ఏం చూద్దాం అంటే కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. కాస్టింగ్ అంటే ఏంటంటే ఓ ప్రోడక్ట్ ఆర్ ఆర్టికల్ నువ్వు తయారు చేయాలనుకున్నావు. ఆ ఆర్టికల్ తయారు చేయడానికి ఎంత అమౌంట్ అయితే అవుతుందో దాన్ని మనం కాస్ట్ అంటాం. ఓకేనా? ఆ ప్రాసెస్ని ఈ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ప్రాసెస్ కావాలి కదా. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే కాస్టింగ్ అంటాం. ఓకేనా? అది అమౌంట్ అవ్వచ్చు, ఎక్స్పెండిచర్ అవ్వచ్చు. అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత అమౌంట్ ఆర్ ఎక్స్పెండిచర్ అవసరం అవుతుందో ఆ ఏదైతే ఎక్స్పెండిచర్ అమౌంట్ ఉందో దాన్ని మనం కాస్ట్ అంటాం. ఆ కాస్ట్ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేయాలో ఆ ప్రాసెస్ని మనం కాస్టింగ్ అంటాం. క్లియర్? నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. కాస్టింగ్ చేయడం వల్ల మీకు లాస్ట్ వీడియోలోని ఆబ్జెక్టివ్స్కి ఫంక్షన్స్కి డిఫరెన్స్ చెప్పాను. సో ఆబ్జెక్టివ్స్ అంటే యూజెస్ అనమాట. అసలు కాస్టింగ్ చేయడం వల్ల మనకేంటి బెనిఫిట్? కాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పటిలాగానే 3 బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ తయారు చేసాం కదా, ఒక నట్ అండ్ బోల్ట్ అసెంబ్లీ అనేది తయారు చేసాం. ఆ అసెంబ్లీని మనం మార్కెట్లోనికి అమ్మాలి. అమ్మడానికి నీకు ఒక ప్రైస్ కావాలి కదా, నీకు ఎంత అమౌంట్ అయ్యిందో అది నీకు తెలియాలి కదా. సో ఏదైతే అమ్మే ధర ఉంటుందో, రేట్ ఉంటుందో ఆ అమ్మే ధరనే మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. నువ్వు కాస్టింగ్ చేయడం వల్ల ఈ సెల్లింగ్ ప్రైస్ని ఫిక్స్ చేయొచ్చు. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వేస్టేజ్. ఇప్పుడు మనం ఎస్టిమేషన్ కానీ కాస్టింగ్ కానీ ఎస్టిమేషన్ చేయలేదనుకోండి. ఎస్టిమేషన్ చేయకపోతే ఏమవుతుందంటే మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో ఏం జరుగుతుందంటే ఎక్కువ మెటీరియల్ కానీ లేబర్ కానీ నెక్స్ట్ మనీ కానీ వేస్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ వేస్టేజ్ని ఈ కాస్టింగ్ చేయడం వల్ల రెడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బడ్జెట్. అంటే ఓ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత బడ్జెట్ అయ్యింది అనేది మనకి ఆఫీస్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు కదా, అలా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి బడ్జెట్ అనేది ఈ కాస్టింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? మనం ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాం, అది బయటను అమ్మాలి. సో దానికి ఒక రేట్ కావాలి కాబట్టి దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి వేస్టేజ్. ఇప్పుడు మనకి ఎస్టిమేషన్ చేయకపోతే ఏం జరుగుతుంది? మనీ, మెటీరియల్, లేబరు ఈ 3 కూడాను మనకి వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఆ వేస్టేజ్ని రెడ్యూస్ చేయడానికి మనం కాస్టింగ్ చేయాలి. నెక్స్ట్ బడ్జెట్ని కూడాను ప్రిపేర్ చేయాలంటే మనం కాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ కూడా ఉంది. ఏంటంటే అది ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఎస్టిమేషన్ చేస్తాం కదా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే. సో అలా ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎస్టిమేషన్ ఎంత అవసరమో ఆ ఎస్టిమేషన్ కరెక్టా కాదని తెలుసుకోవడానికి కాస్టింగ్ చేయడం కూడా అంతే అవసరం అనమాట. అంటే ఇప్పుడు ఒక ఎస్టిమేషన్ చేసాం, ఒక 100 రూపీస్ అయింది ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి. నువ్వు అదే మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తావు. మీకు డిఫరెన్స్ ఎస్టిమేషన్కి కాస్టింగ్కి డిఫరెన్స్ తెలియాలంటే ఫస్ట్ ఎస్టిమేషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయకముందు, ఒక ప్రోడక్ట్ని తయారు చేయకముందు దాని గురించి ఏదైతే మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసామో అదంతా కూడా ఎస్టిమేషన్లోకి వస్తుంది. ఇప్పుడు కాస్టింగ్లోకి ఏమొస్తుందంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ అంతా కూడా కాస్టింగ్లోకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎస్టిమేషన్ ఫోర్త్ కన్నా కదా. ఎస్టిమేషన్ జరిగిన ఏదైతే ఎస్టిమేషన్ చేసావో నువ్వు ఒక 100 రూపీస్కి ఎస్టిమేషన్ చేసావో ప్రోడక్ట్ అవుతుందని. సో ఆ ఎస్టిమేషన్ అనేది కాస్టింగ్లో నీకు తెలిసిపోతుంది కదా. మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నీకు ఎంత అయిందో తెలుస్తుంది కదా. దానిలోపు అయితే ఆ ఎస్టిమేషన్ అనేది మీది పెర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఓకేనా? దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకు ఒక స్పెషల్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ ఇందులోని మొత్తం 3 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెటీరియల్, లేబరు, ఎక్స్పెన్సెస్. మెటీరియల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ మనకి బోల్ట్ అండ్ నట్ అసెంబ్లీ మనం తయారు చేద్దాం అనుకున్నాం. దానికి ఎస్టిమేషన్లో ఏం చేస్తాం? ఎస్టిమేషన్ ప్రొసీజర్లో ఏం చేస్తావు? ఒక మెటీరియల్ ఫిక్స్ అవుతావు. ఆ ఫిక్స్ అయిన మెటీరియల్ ఏంటంటే నేను ఎంఎస్ రాడ్ అనుకుంటున్నాను. సో ఎంఎస్ రాడ్ అనేది మనం ఫిక్స్ అయ్యాం. మనకి ఇప్పుడు మెటీరియల్ ఏమవుతుందంటే నువ్వు నట్ అండ్ బోల్ట్ అసెంబ్లీ తయారు చేయడానికి ఎంఎస్ మైల్ స్టీల్ అనేది నీకు మెటీరియల్ అవుతుంది అనమాట. సో ఇందులో కూడాను 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మెటీరియల్,
డైరెక్ట్, ఇండైరెక్ట్. ఓకేనా? డైరెక్ట్ మెటీరియల్ అంటే చూడండి, మెటీరియల్లో 2 టైప్స్, డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటంటే నువ్వు ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తున్నామో దాంట్లో నువ్వు యూజ్ చేసే మెటీరియల్ నీకు డైరెక్ట్ మెటీరియల్. అంటే ఇప్పుడు మనకి ఏది మన బోల్ట్ అండ్ నట్ అసెంబ్లీలోని ఇది బోల్ట్, ఇది నట్ అనుకుందాం. ఓకేనా? ఇది బోల్ట్, ఇది నట్. సో ఈ బోల్ట్ అండ్ నట్ అసెంబ్లీలోని మనకి డైరెక్ట్ మెటీరియల్ ఏమవుతుంది, ఏదైతే ప్రోడక్ట్ మనం తయారు చేస్తున్నామో, ఏ మెటీరియల్ యూస్ చేసి మనం ప్రోడక్ట్ తయారు చేస్తున్నామో మనకు అది డైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. సో ఇక్కడ మెటీరియల్ వచ్చేసి మైల్డ్ స్టీల్. ఓకేనా? నెక్స్ట్ ఇండైరెక్ట్ మెటీరియల్. ఈ ఏదైతే మన ప్రోడక్ట్ ఉన్నదో అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషనింగ్స్లో తయారు చేయాలి, లేదా మన క్యాస్టింగ్లో తయారు చేయాలి, దాని మీద థ్రెడ్డింగ్ కొట్టాలి. ఇదంతా బోల్డ్ అంత ప్రాసెస్. ఆ ప్రాసెస్ చేయడానికి ఇప్పుడు సపోజ్ దీని మీద థ్రెడ్డింగ్ వేయాలనుకోండి, లేత్ మిషన్ మీద చేస్తాం కదా. సో ఆ లేత్ మిషన్ మీద చేయడానికి మనకి ఏంటి, లేత్ మిషన్కి లూబ్రికేషన్ చేయాలి, అలాగే ఇది కట్ చేసినప్పుడు దీనికి కూలెంట్స్ వేయాలి, నెక్స్ట్ అలాగే దీనికి క్లీన్ చేయడానికి బ్రష్లు, నెక్స్ట్ క్లాత్స్, ఇవన్నీ కూడా అవసరం అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ మెటీరియల్స్లోకి వస్తాయి. ఓకేనా? అంటే ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్ అంటే డైరెక్ట్ మన ప్రోడక్ట్ దేంతోనైతే తయారు చేస్తామో అది డైరెక్ట్ మెటీరియల్. ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటంటే ప్రోడక్ట్ తయారు చేయడానికి ఏవైతే హెల్ప్ చేస్తాయో అవన్నీ కూడా ఇండైరెక్ట్ మెటీరియల్స్ వస్తాయి. నెక్స్ట్ డైరెక్ట్ మెటీరియల్స్లో ఏముంటాయంటే మైల్ స్టీల్. ఎందుకంటే నేను అనుకున్నాను మైల్ స్టీల్తో మనం బోల్టు నట్టు తయారు చేద్దామని. ఇండైరెక్ట్ మెటీరియల్స్లోకి ఏమొస్తాయంటే దీని మీద థ్రెడ్డింగ్ చేసేటప్పుడు, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, దానికి లేత్ మిషన్ మీద వేసామంటే దానికి క్లీన్ చేయడానికి క్లాత్ ఉండాలి, అలాగే స్పాంజులు ఉండాలి, నెక్స్ట్ వన్ వచ్చేసి అది కట్ చేసినప్పుడు మన కూలెంట్స్ వేయాలి, అలాగే మన లేత్ మిషన్కి లూబ్రికెంట్స్ వేయాలి. సో ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ మెటీరియల్స్. నెక్స్ట్ వన్ లేబర్. ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ లేబర్స్ ఉంటాయి. లేబర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా మ్యాన్ పవర్ అనమాట. సింపుల్గా చెప్పుకోవాలంటే మ్యాన్ పవర్. ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ తయారు చేయాలనుకున్నావు, నువ్వు ఒక్కడే చేయవు కదా, సమ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అవసరం అవుతారు. సో అలా అవసరమయ్యే వాళ్ళని మనం లేబర్ అంటాం. నెక్స్ట్ ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ లేబర్స్ ఉంటారు. డైరెక్ట్ లేబరు, ఇండైరెక్ట్ లేబర్. సో డైరెక్ట్ లేబర్ అంటే ఎవరంటే సేమ్ ఇందులో డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటి, మన ప్రోడక్ట్ తయారు చేయడానికి యూస్ చేసే మెటీరియల్. ఇందులో డైరెక్ట్ లేబర్ అంటే ఏంటి, మనకి ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎవడైతే యూస్ అవుతాడో, ఇప్పుడు మిషన్ మీద తయారు చేస్తామనుకోండి ఈ బోల్ట్, ఆ మిషన్ మీద ఎవడైతే మిషన్ ఆపరేట్ చేస్తాడో ఆడు మనకి డైరెక్ట్ లేబర్లోకి వస్తాడు. నెక్స్ట్ ఇండైరెక్ట్ లేబర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ డైరెక్ట్ లేబర్కి ఎవరైతే హెల్ప్ చేస్తారో అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ లేబర్లోకి వస్తారు. ఎవడు ఇప్పుడు మన సపోజ్ ఏ లేత్ ఆపరేటరు డైరెక్ట్ లేబర్ అయ్యారనుకోండి, లేత్ ఆపరేటర్ మనకి డైరెక్ట్ లేబర్ అయ్యారనుకోండి. ఇండైరెక్ట్ లేబర్లోకి ఎవరు వస్తారంటే ఆఫీస్ స్టాఫ్, ఈ ఎవరైతే సూపర్వైజర్స్, స్టోర్ కీపర్స్, నెక్స్ట్ ఎవరు వాచ్మెన్స్, వీళ్ళందరూ కూడా మనకి ఇండైరెక్ట్ లేబర్లోకి వస్తారు. ఎందుకంటే వీళ్ళు లోపల ప్రశాంతంగా పనిచేసుకోవాలంటే వీళ్ళు ఖచ్చితంగా వండి తీరాలి. సో వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ లేబర్లోకి వస్తారు. నెక్స్ట్ వన్ ఎక్స్పెన్సెస్. ఇందులోని ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇందా చెప్పాను కదా, ఏంటి ఇండైరెక్ట్ మెటీరియల్ ఏం చెప్పాను, స్పాంజు, క్లాత్స్, నెక్స్ట్ గ్రీజు, ఆయిల్, ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ మెటీరియల్స్. అలాగే వీళ్ళు ఈ డైరెక్ట్ లేబర్ కానీ ఈ డైరెక్ట్ మెటీరియల్ కానీ మనకి పర్ఫెక్ట్గా వర్క్ జరగాలంటే ఈ ఎక్స్పెన్సెస్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట. వీటి కోసం నేను ఓవర్ హెడ్స్లో చెప్తాను. ఇందులోని ఎక్స్పెన్సెస్లో కూడా మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే మనకి డైరెక్ట్గా ఏదైతే ప్రోడక్ట్ తయారు చేయడంలో ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. ఏదైతే ప్రోడక్ట్ చేయడానికి తయారు చేసేటప్పుడు అవసరం అవుతుందో దాన్ని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ ఎక్స్పెన్సెస్ కోసం నేను మళ్ళీ చెప్తాను ఓవర్ హెడ్స్ గురించి చెప్పేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్ వన్ కాస్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ తయారు చేద్దాం అనుకున్నాం, ఇవన్నీ కాస్ట్లు ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్లు ఉంటాయి. అంటే మెటీరియల్ కాస్టు, లేబర్ కాస్టు,
ఎక్స్పెన్సెస్ కాస్ట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్లు ఉంటాయి. ఆ కాస్ట్లు అన్నీ కూడాను ఒక ఆర్డర్లో అరేంజ్ చేయగలిగితే దాన్ని మనం కాస్ట్ స్ట్రక్చర్ అంటాం. ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్లు అనేవి ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు హెల్ప్ అవుతాయి. ఆ హెల్ప్ అయిన కాస్ట్లు అన్నింటిలో కూడా ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనం దాన్ని కాస్ట్ స్ట్రక్చర్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్. ఇందులోని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమ్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్, ఆఫీస్ కాస్ట్, టోటల్ కాస్ట్, అలాగే సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైజు, ఓవర్ హెడ్స్. ఈ ఓవర్ హెడ్స్ అనేవి డిఫరెంట్ టాపిక్. ఓకేనా, మార్కెట్ ప్రైస్ వరకు మనకి కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్. ఇందులోని ప్రైమ్ కాస్ట్, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమ్ కాస్ట్. ఈ ప్రైమ్ కాస్ట్లోకి ఏమొస్తాయంటే, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఈ ప్రైమ్ కాస్ట్లోకి ఏమొస్తాయంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు, అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మూడు కూడాను ప్రైమ్ కాస్ట్లోకి వస్తాయి అన్నమాట. అంటే ప్రైమ్ కాస్ట్ అంటే ఏంటి, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ప్లస్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ప్రైమ్ కాస్ట్ అనేది వస్తుంది. ఓకేనా, సెకండ్ వన్ ఫ్యాక్టరీ కాస్ట్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ దాన్ని ప్రైమ్ కాస్ట్, దీనికి మనం ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అనేవి ప్రైమ్ కాస్ట్కి యాడ్ చేస్తే మనకి ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఇక్కడ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే, సపోజ్ మనం ఒక ఫ్యాక్టరీ అంటే ఒక రేగుల షెడ్ ఏదో ఉంటుంది కదా ఫ్యాక్టరీ. సో ఆ షెడ్ వేయడానికి నెక్స్ట్ అందులో పవరు, నెక్స్ట్ వాటరు, నెక్స్ట్ ఎవరైతే వీళ్ళు క్లీన్ చేయడానికి ఉంటారో వాళ్ళందరూ కూడాను మనకి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి అన్నమాట. వీళ్ళందరికీ అయ్యే ఛార్జ్. ఓకేనా, ఎస్పెషల్గా పవర్కి, నెక్స్ట్ ఆ మెయింటెనెన్స్కి, నెక్స్ట్ ఏదైతే మన షెడ్ ఉందో ఆ రెంట్, అవన్నీ కూడాను ఆ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి. సో ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటంటే ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఫ్యాక్టరీ కాస్ట్ అనేది వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి ఆఫీస్ కాస్ట్. అలాగే ఇప్పుడు మనం ఫ్యాక్టరీ కాస్ట్ అలాగే ఆఫీస్ ఎక్స్పెన్సెస్, దీన్నే మనం అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని కూడా అనొచ్చు. ఓకేనా, అడ్మినిస్ట్రేటివ్. ఓకేనా, చూడండి ఆఫీస్ కాస్ట్ అంటే ఏంటి, ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఇందులోని ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటి, ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, దీన్ని మనం ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. దానికి మనం ఏం యాడ్ చేయాలి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేయాలి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్లోకి ఏమొస్తాయంటే, ఇప్పుడు మనకి ఎవరైతే ఈ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారో వాళ్ళకి మేనేజర్స్ ఉంటారు, అలాగే సూపర్వైజర్స్ ఉంటారు, నెక్స్ట్ ఇంకేంటి, ఓకే, కంప్యూటర్లు అవసరం అవుతాయి, జిరాక్స్ మిషన్లు అవసరం అవుతాయి. అవన్నిటికీ సమ్ ఛార్జ్ అనేది ఉంటుంది కదా, సమ్ ఛార్జ్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది కదా. ఆ చేయడానికి మనకి ఆఫీస్ అనేది ఉండాలి. సో ఆ ఆఫీస్కి ఏదైతే ఎక్స్పెండిచర్ అవుతుందో ఆ ఎక్స్పెండిచర్నే మనం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఓకేనా, ఏంటి, ఏదైతే మనకి ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక ఆఫీస్ అనేది అవసరం అవుతుంది, ఆ ఆఫీస్లోని పవర్ ఉంటుంది, నెక్స్ట్ స్టాఫ్ ఉంటారు, నెక్స్ట్ కంప్యూటర్ అవసరం అవుతుంది, జిరాక్స్ మిషన్, వీటన్నిటికీ మనీ అనేది మనం పెట్టాలి కదా. సో ఆ మనీని మనం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఇందులో ఏమొస్తాయంటే ఆఫీస్లో ఉండే స్టాఫ్ సాలరీస్ కూడా మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్లోగా వచ్చేస్తాయి, ఎందుకంటే వారు ఇండైరెక్ట్ లేబర్ కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ టోటల్ కాస్ట్లోకి వచ్చేటప్పటికి ఆఫీస్ కాస్ట్, దీంతో పాటుగా సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, చూడండి టోటల్ కాస్ట్లోని ఆఫీస్ కాస్ట్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. చూడండి ఆఫీస్ కాస్ట్ అంటే ముందు డిస్కస్ చేసాం. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ తయారు చేసావు, దాన్ని నువ్వు మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తావు, ఫస్ట్ డిస్ట్రిక్ట్కో సెల్లింగ్ ఆఫీసర్, సేల్స్ ఆఫీస్ అనేది పెడతావు, అంటే మన షోరూమ్ లాగా.
ఆ షోరూంలోని మనకి ఒక డీలర్కి ఇస్తాం కదా, ఆ డీలరు మనకి వాడు మన ప్రోడక్ట్ని మన కోసం అమ్మి పెడతాడు. సో అలా ఆఫీస్ మనమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే డీలర్ మెయింటైన్ చేసుకుంటాడు బయట, మామూలు డైరెక్ట్ సెల్లింగ్ చేయాలనుకుంటే కస్టమర్ల దగ్గరికి డైరెక్ట్ ప్రోడక్ట్ వెళ్ళాలనుకుంటే అప్పుడు మనమే ఏదైతే కంపెనీ ఉందో అదే ఆఫీస్ ఓపెన్ చేస్తుంది, రీజనల్ ఆఫీస్ అంటారు. సో అలాంటివన్నీ కూడాను మనం ఆఫీస్ అనేది ఓపెన్ చేస్తాం, అక్కడికి మన ప్రోడక్ట్ అనేది వస్తుంది. కానీ అది మనం డైరెక్ట్గా అంత ఎఫెక్టివ్గా అమ్ముకోలేమన్నమాట. అక్కడి నుంచి మనం డీలర్స్కి సప్లై చేస్తాం. సో అలాంటి ఆఫీస్ పెట్టాల్సి వస్తుంది, ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు, నెక్స్ట్ అలాగే పవర్ బిల్స్ ఉంటాయి, వాటర్, ఇవన్నీ కూడా మనకి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్, ఆ సెల్లింగ్ ఇప్పుడు మనం ఫ్యాక్టరీ దగ్గర నుంచి మన సేల్స్ ఆఫీస్ దగ్గరికి మన ప్రోడక్ట్ తీసుకురావాలన్నా, సేల్స్ ఆఫీస్ నుంచి వేరియస్ చిన్న చిన్న షాపులకి మనం ప్రోడక్ట్ పంపించాలన్నా ఏవైతే ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయో ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ని మనం డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఓకేనా? ఏంటి, ఫ్యాక్టరీ నుంచి సేల్స్ ఆఫీస్కి, సేల్స్ ఆఫీస్ నుంచి చిన్న చిన్న షాపులకి, వీటన్నిటి కూడా మనం ట్రావెలింగ్ చేయించడానికి మన ప్రోడక్ట్ని పంపించడానికి సమ్ మనీ అవుతుంది. ఆ మనీని మనం డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్, సెల్లింగ్ ప్రైస్. ఏదైతే ఈ టోటల్ కాస్ట్ వచ్చిందో ఆ టోటల్ కాస్ట్కి ఖచ్చితంగా ప్రాఫిట్. ఓకేనా? ఏంటి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటంటే టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, ఈ రెండింటిని, అంటే ఏదైతే ఇక్కడ మన కాస్ట్ వచ్చిందో టోటల్ కాస్ట్, ఆ కాస్ట్కి ప్రాఫిట్ని యాడ్ చేసుకుంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. సెల్లింగ్ ప్రైస్ అంటే కొనేది, అమ్మేది. ఓకేనా? మనం కొనేది, వాళ్ళు అమ్మేది. నెక్స్ట్ వన్, మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్లోని, అంటే పండగకి ఆఫర్లు ఇవ్వడం, అలాగే డిస్కౌంట్లు ఉంటాయి కదా, డిస్కౌంట్లు ఇవ్వడం, రిబేట్లు ఇవ్వడం, అవన్నీ కూడాను మనం కన్సిడర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చిందో అది ప్లస్ అంటే ఓకే, ప్లస్ మనకి డిస్కౌంట్, ప్లస్ ఆర్ మైనస్ అనుకోవాలి, డిస్కౌంట్. ఓకేనా? డిస్కౌంట్, రిబేట్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మార్కెట్ ప్రైస్లోనికి. నెక్స్ట్, ఇప్పుడు ఓవర్ హెడ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబరు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్నే మనం ఓవర్ హెడ్స్ అంటాం. ఈ ఓవర్ హెడ్స్లో ఏముంటాయంటే ఇండైరెక్ట్ లేబర్ ఉంటాడు, ఇండైరెక్ట్ మెటీరియల్, ఈ రెండు కూడాను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోనే ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్? చూడండి, మరోసారి చెప్తాను. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్నే మనం ఓవర్ హెడ్స్ అంటాం. ఇందులో ఏముంటాయంటే ఇండైరెక్ట్ లేబర్ ఉంటారు, ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంటారు, అంతే. ఓకేనా? నెక్స్ట్ వన్, దాంతో పాటుగా చూడండి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, ఈ 4 కూడాను ఓవర్ హెడ్స్లోనికే వస్తాయి. ఓకేనా? ఏంటేంటి, మనం జనరల్గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ఓవర్ హెడ్స్ అంటాం. ఈ ఓవర్ హెడ్స్లో ఏముంటాయంటే ఇండైరెక్ట్ లేబరు, ఇండైరెక్ట్ మెటీరియల్, ఈ రెండు కూడా ఉంటాయి. ఈ రెండుతో పాటుగా మనం ఏంటేంటి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, వీటన్నిటిని కలిపి మనం ఓవర్ హెడ్స్ అంటాం. ఓకేనా?